నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. కన్నవారిని కోల్పోయి రోడ్ల పాలై ఏకాకుల్లా జీవిస్తున్న అభాగ్యులకు తోచిన సాయం చేస్తూ దీనుల సేవ కూడా దేవుని సేవతో సమానమని చాటుతున్నారు ఎందరో సేవామూర్తులు. ఇందులో భాగంగా నా అనే వాళ్ళు ఎవరూ లేని వందల మంది అభాగ్యులకు, మానసిక వికలాంగులకు ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చి తమ వంతు సహాయ సహకారాలని అందించి పరమేశ్వరుని కృపకు పాత్రులవుతున్నారు. వారి నివాసాల్లో జరుపుకునే శుభకార్యాలు, వర్ధంతి కార్యక్రమాల వేళ అనాథులకు అన్నదానం చేస్తూ అన్ని దానాలకెల్లా అన్నదానం ఉత్తమమైనదని చాటుతున్నారు. సూరకంటి ప్రమోద్ రెడ్డి గారి జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు సేవాశ్రమానికి విచ్చేసి శరణార్థుల సేవలో తరించారు. తంగెడిపల్లి నుండి విచ్చేసిన సురకంటివారి కుటుంబ సభ్యులు ముందుగా శ్రీ సోమనాథేశ్వరుని సన్నిధికి చేరుకొని శివయ్య సేవలో తరించారు. అర్చకులు వారి పేర్లపై వారి కుటుంబ సభ్యులైన విజయ, దినేష్, తనూష, హరీష్, రేణుకా పేర్ల మీద, అలాగే వారి గోత్రమైన గంగాధర గోత్రంపై అర్చనలు చేశారు. दिनेश नामदेशीय तनुषा नाम्नी सह कुटुंबानां ततः गंगाधर गोत्रस्य महेश नामदेशीय रेणुका नाम्नी भयंकृता नामदेशीय सह कुटुंबानां ततः అనంతరం ఈ శివబంధువులు శంకరునికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. పూజల అనంతరం కీర్తిశేషులు సరకంటి ప్రమోద్ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి శంకరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా స్నేహితులైన మహేష్ గారు మాట్లాడుతూ ప్రమోద్ రెడ్డి గారి జయంతి నాడు ఈ రక్షణాలయానికి వచ్చి అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నా పేరు ఉదర్ మహేష్, మా అన్న ఉదర్ యాదయ్య. మా పెద్దలైనటువంటి సురకంటి ప్రమోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అమ్మ నాన్న అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం చేసుకోవడం మాకు ఎంతో అనుభూతి కలిగింది, మంచిగా అనిపించింది. అలాగే మేము ఇక్కడ ఈ వ్యవస్థాపకులైన గట్టి శంకర్ గారు చిన్న గుడిసె నుంచి కూడా ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా మేము నిర్వహిస్తుంటున్నాం. ఇక్కడ ఒక 3-4 సార్లు నిర్వహిస్తాం సంవత్సరానికి ఒకసారి. మాకు చాలా ఆనందం కలిగించింది. ఇంత అభాగ్యులకు అన్నదానం చేయడం వల్ల మేము ప్రతిసారి మా వంతు సాయం చేస్తూ ఉంటాం మేము. అలాగే ఇక్కడ యజమాని కానీ ఇక్కడ పనిచేసిన సిబ్బందికి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమంది అనాథాలని మీరు చూసుకొని వాళ్ళ బాగోగులు కానీ వాళ్ళ తిండి కానీ ఏది చూసుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మానవ దేవుళ్లారా, మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకుని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరుచుకోండి. నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ చెత్త కుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే. శివయ్య అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుని విజయాలను సిద్ధించుకోండి.